ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ, ఈ యొక్క జూన్ మాసంలో ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాల్లో చాలా అద్భుతంగా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, మరియు మీరు చేసుకోవాల్సినటువంటి దేవతా ఆరాధన ఏమిటి, దీనికంటే ముందుగా మనం అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది. మీనంలో రాహువు కుజుడు ఉన్నారు కాబట్టి ఆ కుజుడు మేషంలోకి 2వ తేదీ నుంచి మారిపోతున్నాడు. చంద్రుడు మీనం నుంచి మొదలుపెట్టుకొని మళ్ళా కుంభం వరకు ఈ 4 రోజులు తిరుగుతాడు. అదేవిధంగా వృషభ రాశిలో రవి, బుధ, శుక్ర, గురు 4 గ్రహాలు కలిసి ఉన్నాయి. ఈ 4 గ్రహాలు కలిసి ఉండి 15వ తేదీకి రవి, బుధులు మిథునంలోకి మారిపోతున్నారు. 13వ తేదీకి శుక్రుడు మారుతున్నాడు. ఇక కన్యారాశిలో కేతువు, కుంభరాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నము మరియు రాశి వారికి ఏ విధంగా ఉందనేటువంటిది చూద్దాం. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఈ యొక్క కాంబినేషన్, అంటే రాశిలో అధిక గ్రహాలు ఉన్నాయి మీకు ఇప్పుడు. అంటే రవి నేమ్ అండ్ ఫేమ్ని ఇచ్చే కారకుడు, ఒక ప్రాపర్టీ కానీ విద్యనిచ్చే కారకుడు కానీ రాశిలో ఉన్నాడు. గురువు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు మీ రాశిలో. అయితే కొంచెం అది అస్తంగత్వ దోషంలో కూడా ఉన్నాయి, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఇక్కడ మనం ఎంతకాలం ఉంటుంది కాంబినేషన్ ఏమిటి అంటే 15వ తేదీ వరకు అక్కడే ఉంటాయి గ్రహాలు, 2 గ్రహాలు రవి మరియు శుక్రుడు చూసుకున్నట్లయితే. అయితే రవి, బుధులు ఇద్దరు అక్కడే ఉంటారు. శుక్రుడు 13వ తేదీకి మారిపోతున్నాడు. అయితే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది ఒక రకంగా చెప్పాలంటే ఓవర్గా ఆనందాన్ని ఇస్తుంది, ఓవర్ స్ట్రెస్ని ఇస్తుంది, మంచి లాభాలు కూడా ఇస్తుంది. ఎక్కడో స్ట్రక్ అయిపోతున్న ఫీలింగ్ అంటే ఫీలింగ్స్ని ఇస్తుంది ఇది. ఎందుకంటే ఈ యొక్క ఆధ్యాత్మిక కారకుడు, ఫ్రూట్ఫుల్ ఇచ్చే కారకుడు, శుభగ్రహాలు అన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఏమిటి, ఇది ఒక రకంగా చెప్పాలి అంటే మీకు వివాహ విషయాలు, పార్ట్నర్షిప్స్ విషయాల్ని, ఫైనాన్షియల్ గ్రోత్ని, వీటన్నిటిని కూడా ఇస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మీకు ఈ 4వ అధిపతి కూడా రాశిలో ఉన్నాడు, కొత్తగా ఏదైనా నేర్చుకోవడం కూడా చేస్తారు. ఏదైనా చిన్నపాటి ప్రాపర్టీ కానీ, చిన్నపాటి వాహనం కానీ, చిన్నపాటి గృహం కానీ, ఏదైనా ఒకటి, లేదా వస్తువైనా, కనీసం ఆభరణమైన, కనీసం వస్త్రాలైనా ఈ నెలలో కొంటారు మీరు ఖచ్చితంగా. కాకపోతే ఇక్కడ పంచమ స్థానంలో కేతు ఉన్నందుకు మీరు తీసుకునే నిర్ణయాల విషయాల్లో కాస్త జాగ్రత్తగా తీసుకోండి. డెసిషన్ మేకింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ డెసిషన్ మేకింగ్ అనేటువంటిది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ 6వ స్థానాధిపతి కూడా రాశిలోకి వచ్చి కంబస్ట్లో ఉన్నాడు. కాబట్టి దీనికి ఏంటి, కొంచెం మీరు ఎవరికైనా అప్పులు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేమ్ అండ్ ఫేమ్ రావడము, మీకు గుర్తింపు రావడము, ఇవన్నీ కూడా ఉంటాయి. ఎట్ ది సేమ్ టైం ఈ అప్పులు ఇవ్వడం ద్వారా, ఎందుకంటే 1/6 లార్డ్ మీకు అంటే లగ్న షష్టమాధిపతి, కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా దశమంలో శని ఉన్నందుకు వృత్తిపరంగా మీరు చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే 12వ అధిపతి 12లో ఉన్నాడు, ఇది బాగా అర్థం చేసుకోండి. ఈ 12వ అధిపతి ఎప్పుడైతే 12లో ఉంటాడో కొంచెం మీ తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో గొడవలు తలెత్తుతాయి దీనివల్ల. ఇది ఒకటి మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ లేదా ఆన్లైన్లో బిజినెస్ చేసేటువంటి మీకు ఈ యొక్క విషయంలో చాలా పాజిటివ్గా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మీరు నిత్యము కూడా గణపతిని ఆరాధించండి. మీరు ఎంత గణపతి ఆలయాలకు వెళ్తూ ఉదయం నిద్ర లేవగానే ఓం గం గణాధిపతయే నమః అనుకుంటూ ఉంటే అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి, అంత చక్కగా ఉంటుంది మీకు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతోపాటు ఆదివారాలు ప్రత్యేకంగా బికాజ్ ఆఫ్ మీ రాశిలోనే ఈ శుక్ర గురువుల యొక్క కంబస్ట్ అనేది జరుగుతుంది. అంటే అస్తంగత్వ దోషము, మౌఢ్యమే అంటారు. మీ రాశిలో మౌఢ్యమి జరుగుతుంది, కతర్ ఇవి ఉన్నాయి. కాబట్టి పర్టికులర్గా ఏమిటంటే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు మీరు చేయవలసింది, ఈ సూర్యభగవాను ఎంత ఆరాధిస్తారో ఆ రాశిలో ఉండేటువంటి కంబస్ట్ ప్రభావం అనేటువంటి తగ్గుతుంది. ముఖ్యంగా గోధుమ రవ్వ, తీపి చపాతీలు గోవుకు తినిపించినట్లయితే, అందులో ముఖ్యంగా దేశీవాళి గోవుకు తినిపించినట్లయితే మీకు అన్ని విధాలా బాగుంటుంది.